నరేంద్ర మోదీ, అమిత్ షా ఈ ఇద్దరూ కలిసి ఏదైనా ఒకటి లక్ష్యాన్ని ఎంచుకున్నారంటే రామలక్ష్మణులాగా దాన్ని చేరుకుంటారు వాళ్ళు. ఎందుకు అంటే ఒక చెడుని చంపడానికి కొన్నిసార్లు ఇలాంటి పనులు చేయక తప్పదు. అంటే ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు, ప్రాంతీయ పార్టీల యొక్క నిర్వీర్యం గురించి మాట్లాడుతున్నాను. చాలామంది బీజేపీ ఇలాంటి రాజకీయాలు చేస్తుంది ఏంటని కొంతమంది అంటున్నారు అనుకొని. ఒక మంచిని కాపాడడం కోసం ఒక చెడుని చంపాలంటే ఇలాగే చేయాలి, తప్పదు. ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా జాతీయ భావజాలం లేనటువంటి పార్టీలన్నింటినీ కూడా వాడగొట్టడం కాదు, నిర్వీర్యం చేయడం ముఖ్యం. పశ్చిమ బెంగాల్లో టీఎంసీతో అది మొదలైంది. ఇప్పుడు ఆవిడకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేశారు. అది ఎంత తెలివి ఉండాలి? అలాంటి వ్యక్తి అధికారం కోల్పోవడమే కాదు, ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రమాదమే. చివరికి అసెంబ్లీలోకి కూడా రానివ్వలేదు ఆవిడని. మరి వాళ్ళ యొక్క లోక్సభ ఎంపీలని కూడా ఏం చేశారు? 20 మంది లోక్సభ ఎంపీలు వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. వాస్తవంగా చెప్పాలంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు బీజేపీకి. 292 ఉన్నారు బీజేపీలో. నరేంద్ర మోదీ తన చెయ్యి ఎటు పోదు, బీజేపీ అధికారం ఎటు పోదు. ఇప్పుడు ఎవడో వచ్చి ఏమీ చేయడు. తెలుగుదేశము తోక జాడించదు, జేడీయూ తోక జాడించదు. ఒకవేళ తోక జాడించినా వాళ్ళకి వచ్చిన నష్టమేమీ లేదు. ప్రభుత్వం అయితే పడిపోదు. ఇదేమీ అతుకులు కొంత ప్రభుత్వం లాగా కూడా లేదు. మరి దేనికి ఇప్పుడు 360 మంది ఎంపీలు? ఈ నియోజకవర్గ పునర్విభజనకి, అలాగే మహిళా సాధికారత ఏదైతే ఆ బిల్లు ఉందో, మహిళా సాధికారత బిల్లు 33% రిజర్వేషన్, ఈ 2 బిల్లులు పాస్ అవ్వాలి. అయితే నేను అనుకుంటున్నాను, ఇప్పుడు ఈ 360 స్థానాలకు తీసుకొచ్చిన తర్వాత ఈ బిల్లులు మాత్రమే పాస్ చేయడానికి కాదు, చాలా పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్ ఏమైనా కావచ్చు. ఎందుకంటే 4వసారి మళ్ళీ మనం అధికారంలోకి రావాలంటే ఇప్పుడున్నటువంటి ప్రజలు చాలా వరకు వీళ్ళు వ్యతిరేకత తీసుకొచ్చారు. సహజంగానే ఇతర వ్యతిరేకత ఉంటుంది ప్రజల్లో. ఇవన్నీ అనవసరం. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, టాలీ చేయరు. ఇతనికి 10 సంవత్సరాలు ఇచ్చామా, ఇతనికి 10 సంవత్సరాలు ఇచ్చామన్నట్టుగా చూస్తారు. అంటే ఆ పార్టీకి 10, ఈ పార్టీకి 10 ఇచ్చామన్నట్టు చూస్తారు. ఇప్పుడు 3వసారి అధికారంలోకి రావడం అనేది కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుంది. ఎందుకంటే సహజంగానే ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. 10 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయకపోయినా సరే వాళ్ళే ఓడగొడతారు. అంటే ఓడగొడతారు, ప్రజలే ఓడగొడతారు. కాబట్టి మనకు వచ్చిన నష్టం ఏమి లేదు, మనదే విజయం అనుకున్నారు. కానీ 3వసారి మళ్ళీ నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చేసరికి వీళ్ళు ఎలాగైనా సరే వీళ్ళు అధికారం కోసం ఏదైనా ఒకటి చేస్తారు. కాబట్టి మనం ఎలాగైనా ఓడించాలని రకరకాల అలిగేషన్లు, ఈవీఎంలు అంటారు, నిరుద్యోగం అంటారు, కాక్రోచ్లు అంటారు, ఏవేవో రకరకాలు అంటూ మొత్తానికి ప్రజల్ని మళ్ళీ రెచ్చగొట్టి ఇది చేస్తున్నారు. ప్రజలకు కూడా సహజంగానే ఒక వ్యతిరేకత వస్తుంది, అది ఇంకా బలపడుతుంది. మరి 4వసారి అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి? గట్టిగానే ప్లాన్ చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు 3 సంవత్సరాలు 3 దఫాలుగా బీజేపీ అధికారంలోకి వచ్చి చేసినటువంటి అభివృద్ధి ఈ 5 సంవత్సరాలు ఏదైతే మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ కాంగ్రెస్ కనుక వచ్చిందంటే మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. మనం ఒక 100 కేజీలు బియ్యం వండామనుకోండి, అన్నం. ఈ 100 కేజీల అన్నంలో ఒక పిడికిడి మట్టి పోసి చాలు, మొత్తం వేస్ట్ అయిపోతుంది. అదేవిధంగా ఈ 15 సంవత్సరాలుగా చేసినటువంటి అభివృద్ధి అంతా 2029లో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొత్తం నాశనం అయిపోద్ది అనే ఉద్దేశంతో ప్రజలు ఆ విషయం ప్రజలకు అర్థం కాకపోయినా మనకైతే అర్థమవుతుందిగా. ఎందుకంటే 370 మళ్ళీ అమలు చేస్తానంటున్నాడు రాహుల్ గాంధీ. ఏదైతే మన రామాలయాన్ని కూల్చేసి బాబ్రీ మసీదు కట్టారో 500 సంవత్సరాలుగా మనం ఏడ్చి దానికోసం నిరీక్షిస్తే చివరికి కోర్టులు స్పందించి మనకు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చాయి, నిర్మించుకోమని. ఇప్పుడు అక్కడ నిర్మిస్తే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరు కూడా వచ్చి సందర్శించకపోగా మేము మళ్ళీ దాన్ని కూల్చేసి బాబ్రీ మసీదుని నిర్మిస్తున్నామన్నారంటే దానికి ఎంత పెద్ద ఇదది. అంటే మిగతావన్నీ కూడా కూల్చేస్తారు. వాళ్ళకి ఈ 2 లెక్కలేనప్పుడు మిగతా వీళ్ళు నిర్మించినటువంటివి ఏవీ లెక్క ఉండదు. మరి అలాగైతే 4వ దఫా రావాలంటే ఏం చేయాలి? ఏదో పెద్దగా ప్లాన్ చేయాలి, ఇవి కాకుండా. అందుకే ఇప్పుడు ఈ బీజేపీ ఏమొచ్చేసి ఈ పార్టీలు నిర్వీర్యం చేస్తుంది. ఇదంతా చేస్తున్నది బీజేపీ కాదని అనుకుంటారు. బీజేపీ కాకపోతే ఎవరు చేస్తారు? ఈ పార్టీలు నిర్వీర్యం చేసేది బీజేపీ. తప్పదు. చెడ్ని మనం మంచిని కాపాడుకోవాలంటే ఇలాంటివి తప్పదు, విచ్ఛిన్నం తప్పదు. మీరేమైనా అనుకోండి, నేను డైరెక్ట్గానే చెప్పేస్తున్నాను. దీని వెనక బీజేపీ ఉంటుంది. మోదీ, అమిత్ షా ప్లాన్లు ఎవరికి అర్థం కావు. వాళ్ళు చాణక్యులు. వీళ్ళకేం రాజకీయం వచ్చు? ఈరోజు 360 స్థానాలు, 360 ఎంపీలు అంటే ఇప్పుడు నుంచి 292 ఉంది. ఆల్రెడీ టీఎంసీకి చెందినటువంటి ఎంపీలు ఒక 20 మంది, అలాగే ఇటువైపుతో 6 మంది, శివసేన ఎంపీలు 6 మంది, మరొక 4, 5 ఇప్పుడు ఎన్సీపీ నుంచి కూడా చూస్తున్నారు.
అలాగే మిగతా పార్టీలు ఉన్నటువంటి నేతలు, అలాగే డిఎంకేకి చెందినటువంటి డిఎంకే ఎంపీలు ఇట్లా లాక్కుండా డిఎంకే పార్టీతోటే ఇప్పుడు మాట్లాడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్కి డిఎంకే చెడింది కాబట్టి డిఎంకేని ఇప్పుడు బీజేపీ ఇటువైపు తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో 360కి రావడం పెద్ద కష్టమేం కాదు. 330కి వచ్చేసినట్లే ఇవన్నీ చూస్తే. మరొక 32 స్థానాలు, మరొక 32 స్థానాలు కనుక తీసుకురాగలిగితే వైసీపీతో కలిపి 235 అవుతాయి, 335 అవుతాయి. ఏ విధంగా చూసినా మరో 25-30. అప్పుడు కావాల్సిన బిల్లులన్నీ పాస్ అవుతాయి. బిల్లులు పాస్ అవ్వాల్సిందే. ఇంకా ఏదైనా పెద్దగా ప్లాన్ చేస్తున్నారంటే చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అలా ప్లాన్ చేయకపోతే దేశం వెంటనే మారదు. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలి, తప్పదు. ఇంకా దఫాకు ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటే, ఒకటో రెండో, దేశం తొందరగా మారుతుంది. అలాగే ఒకేసారి తీసుకున్న ప్రజలు అంగీకరించరు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, చాలామంది దీన్ని ఒక మతోన్మాదం అంటున్నారు. ఆ మతోన్మాదం అని చెప్పి అదేని ఇదేని చెప్పి, మనం మన ఉనికిని కాపాడుకోవడానికి బీజేపీ పార్టీ ఒక్కటే మనకు ఉంది. మీరు అర్థం చేసుకోండి. మీరు ఈ విషయం మీద ఒక్కసారి కనుక తిరగబడ్డారంటే, అంటే మళ్ళీ మీ మనసు మార్చుకుని కాంగ్రెస్ని గెలిపించామంటే అయిపోయింది మన బతుకు. ఇంతకు ముందులా కాదు, ఇప్పుడు ఇంకా తేరుకుంటుంది. బీజేపీ ఏదైతే ఇన్ని చేసిందని కాదు, ఇంకా అసలు మనకి ఏ పార్టీలు రానివ్వకుండా వాళ్ళు కూడా అంతే ప్లాన్ చేస్తారు. మన ఉనికే ప్రమాదం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా రెచ్చిపోతారు. నీ బ్రతుకు ఉండదు, నీకు జీవితం ఉండదు. నేను చెప్తున్నాను కదా, భయపెడుతున్నాను అనుకుంటున్నారేమో మీరు. ఇప్పటికే మీరు చూస్తున్నారు, ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, మనం ఈ ప్రాంతాల్లో చూసాం. అవే పరిస్థితి వస్తుంది ఈరోజు మనకు కూడా. మరి ఇక్కడ ఉన్నాయి కదా, మరి కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఇప్పుడు తెలంగాణ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళం, హిమాచల్ ఉన్నాయంటే ప్రధానంగా ఎక్కడ ఉంది? కేంద్రంలో ఎవరు ఉన్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటారు. ఇక్కడ కూడా ఎక్కువ రాష్ట్రాలు కాంగ్రెస్ చేతులు ఉంటే నీ బతుకు అంతే. మరి ఇక్కడ ఉన్నటువంటి దారుణాలు మనం చూడట్లేదేంటి? ఈరోజు గుడిమలకాపూర్లో జరిగినటువంటి దారుణం మనం చూసాం. అదే జిప్టోలో జరిగినటువంటి దాడులు, ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కానీ అధికారంలో ఉంటే ఇంకెలా ఉంటుందో మీరు ఆలోచించండి. కేంద్రంలో అధికారంలో ఉంటే ఇంకా పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. ఇది భయపెడుతున్నాను అనుకుంటారో ఇంకే విధంగా అనుకుంటారో మీ ఇష్టం. కానీ జరుగుతున్న పరిణామాలను చూసుకొని మీరు మాత్రం రేపు మళ్ళీ 29వ తారీఖు లేదా 2029, 2028 ఎన్నికలు వస్తాయి కదా, అప్పటికి మనం ఎలాగో మారం. కానీ మిగతా ప్రజలను మార్చడానికి చాలా శక్తులు ముందుకు వస్తున్నాయి. ఆ శక్తుల్ని నిర్వీర్యం చేయాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంటుంది. దీన్ని 10 మందికి, 100 మందికి, 200 మందికి ఇలాంటి వీడియోలు షేర్ చేయడమే కాదు, మనం వాళ్ళతో మాట్లాడాలి.